హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో ఈరోజు అయితే మేము ఒక మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము. ఇట్లా లగేజ్ వేసి ఫుల్గా లగేజ్ అంతా మెయింటైన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. మ్యారేజ్కి వెళ్ళడం అంటే గెస్ట్గా కాదు, ప్రోగ్రామ్ క్లినిక్గా. ఏ టైంకి వెళ్ళాలంటే మార్నింగ్ పూటనే పొద్దున్నే వెళ్ళాలా. ఫోటోగ్రాఫర్స్ రిస్క్ అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. సో వాళ్ళు చెప్పిన టయానికి ఫోటోగ్రాఫర్స్ అక్కడైతే ఉండాలన్నమాట. ఎవ్వరు లేకపోయినా పర్లేదు, స్టార్టింగ్లో ఫోటోగ్రాఫర్స్ ఉండి మొత్తం ఎండింగ్ వరకు చూసుకొని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి. సో అలా ఉంటుంది ఫోటోగ్రాఫర్స్ రిస్క్ వచ్చేసి. చాలామంది అనుకుంటారు ఫోటోగ్రాఫర్స్కి ఒక ఫోటో తీసిన తర్వాతనే డబ్బులు తొందరగా వచ్చేస్తాయి దండిగా అని అనుకుంటూ ఉంటారు. కానీ దాని వెనక రిస్క్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రోగ్రామ్స్ వచ్చేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రోగ్రామ్స్ 6 months వచ్చిందంటే మిగతా 6 months ఖాళీగా ఉండాలన్నమాట. ఆల్రెడీ తీసిన మ్యారేజ్లు చేసుకుంటూ ఉండాలి. పెళ్ళిళ్ళలో పోయినప్పుడు ఎక్కువ రిస్క్ చేసి జర్నీ అయితే ఉంటుంది. కొన్ని చోట్ల తొందరగా పోయినా కూడా ఇంకా తొందర రావాలా అంటుంటారు. అలా ఉంటుంది ఫోటోగ్రాఫర్స్ రిస్క్ వచ్చేసి. టైం అనేది ఏం లేదు. కొన్నిసార్లు ఇంకా ఫుడ్ కూడా ఉండదు పెళ్ళిళ్ళలో పోతే. ఇంకా మధ్యాహ్నం పూట ఇంకా కంటిన్యూగా ప్రోగ్రామ్ తీస్తూనే ఉండాలా. తిన్నావా లేదా అని అడిగే ప్రసక్తి కూడా అడగడం. ఇట్లా జర్నీ చూడండి, లగేజ్ బ్యాగ్లు ఎన్ని ఉంటాయో. దాదాపు 5-6 బ్యాగులు వేసుకొని ఇట్లా జర్నీ చేసుకుంటూ పోవాలా. ఎండ లేదు, వాన లేదు, దెబ్బలు. ఒక్కోసారి జర్నీ చేసేటప్పుడు వర్షం కూడా పడుతుంటుంది. ఆ వర్షం అన్నప్పుడు మధ్యలో ఆపుకుంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, ఎక్కడున్నారు మేము తొందరగా తీయాలని వచ్చేసి అని అంటూ ఉంటారు. అలా ఉంటుంది. సో ఇప్పుడు మేము పోయే జర్నీలో కొన్ని పచ్చగా పంట పొలాలు ఉన్నాయి, అది కూడా చూపిస్తుంది చూడండి. వాతావరణం అయితే బాగా ఉంటుంది. కానీ చలికాలము ఈ వానాకాలంలో ఇట్లా వాతావరణం బాగుంటుంది. ఎండాకాలంలో దూర తీరిపోద్ది. చూసినారు కదా. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే దగ్గరికి వచ్చేసినాము. ఈ నుంచి జస్ట్ ఒక 3 kilometers అయితే ఉంటుంది అనమాట మేము వెళ్ళాల్సిన ప్లేసు. ఈ రోడ్డు చూస్తే అంత గతుకులు అంటే అట్లుంది. మా లగేజ్ కూడా హెవీగా ఉంది. ఈ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మేమేమనుకున్నామంటే జస్ట్ ఈ ఊరు దాటుతానే మేము ఆ ఊరికి వెళ్ళాల్సిన ఊరు వస్తుంది అనుకున్నాము. కానీ అలా కాదు. ఇప్పుడు ఇంకా ఈ ఊరు దాటి ఇంకా మొత్తం 2 ఊర్లు ఉన్నాయంట. ఆ 2 ఊర్లు దాటి వెళ్తే అప్పుడు వస్తుందంట. సరే చూద్దాం. ఇక అంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటుంది ఏం కథ అని కూడా మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. మీ జర్నీ ఎలా ఉంటుందని, ఫోటోగ్రాఫర్స్ జర్నీ ఎలా ఉంటుందని. ఇంకా ఈ జర్నీలో రైతులు అంతా వరి అంతా కోసినారు కదా. ఒడ్లు వచ్చేసి రోడ్ల అమ్మడి సైడ్లకు పెట్టేసినారు. ఇంకా రోడ్డు మీదనే సగం భాగం వాళ్ళే చూసినారు. అలాగే నైట్ పూట కూడా అసలు దుమ్ము లేపుతుంది. కానీ ఆ నైట్ పూట కూడా అట్లనే ఉండాలన్నమాట వాళ్ళు. సో ఇది మేము రావాల్సిన ప్లేస్ అనమాట. మేము వచ్చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు మధ్యలో వీడియో అంతా స్కిప్ చేసేసినాను, ఎందుకంటే అదంతా వీడియో పెట్టేదానికి చాలా హెవీగా ఎక్కువ లెంత్ అవుతుంది. సో ఈ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. పెళ్లి వాళ్ళ ఇంటికి ఎంట్రీ ఇచ్చినాము. అది ఆయన రెడీగా ఉన్నాడు అనమాట. ఏంటి ఇంకా రాలేదు, ఇంకా లేట్ అయింది అని. ఇది పెళ్లి వాళ్ళ ఇండ్లు. ఈ నుంచి ఇంకా మేము ఈరోజు రేపు మేము ఉండాల్సిన ప్లేస్ ఇదే. చూసినారు కదా మేము వచ్చినది పెళ్లి వాళ్ళ ఇంటికాడికి వచ్చినాము. ఈ నుంచి మేము మా జర్నీ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే అనమాట పెళ్లి తీయబోయేది. అంటే తలవాళ్ళు ఇక్కడే జరుగుతుంది. పెళ్లి వాళ్ళ ఇల్లు ఈ దేవాలయం వెనకనే పెళ్లి వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఈ టెంపుల్లో మేము వీడియో తీయాలి, ప్రోగ్రామ్ తీయాలన్నమాట. చూసినారు కదా లోపల ఎట్లుంది అనేసి. లోపల చూద్దాం ఒక్కసారి ఎలా ఉందో చూపిస్తా. అది అలా ఉంటుంది అనమాట టెంపుల్లో. ఇప్పుడు ఈ మిద్దె మీదకి ఎక్కినాము. ఈ విలేజ్లో వచ్చేసి సిగ్నల్స్ రావు. ఇది ఎక్కడో కాదు, మన నంద్యాల డిస్టిక్ సంబంధించిన విలేజే అనమాట. ఈ నంద్యాల డిస్టిక్ సంబంధించిన విలేజ్లో ఈ ఊర్లో అయితే కొండ దగ్గర ఉంటుంది ఈ విలేజ్. ఈ విలేజ్లో సిగ్నల్స్ రావు. మిద్దె ఎక్కితేనే సిగ్నల్స్ వస్తాయి, లేకపోతే అస్సలు సిగ్నల్స్ అనేదే ఉండదు. కానీ వాతావరణం మాత్రం కూల్గా ఉంది. ఇప్పుడు ఇంకా మామూలుగా అయితే వీళ్ళకి అప్పుడప్పుడు లైట్గా చినుకులు అయితే పడతాయంట. కానీ వాతావరణం అయితే హెవీగా ఎండలు అయితే ఏం ఉండవంట. మామూలుగా చల్లదనం అయితే ఉంటుందంట. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్లుందంటే ఇది మన ఊటీ ఎలా ఉంటుందో, ఊటీలో ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది ఇక్కడ. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది.
మనం ఎంట్రన్స్ కొంచెం ఇంట్లో అదంతా తీసుకొని వచ్చి బయట కూర్చున్నాం అనమాట. చూద్దాం. ఇంకా ప్రజెంట్ అయితే ఎవరు రాలేదు, బంధువులు అట్లా కొంతమంది మాత్రమే వచ్చినారు. సాయంత్రం అయ్యేదానికి ఫుల్గా రష్ అయిపోతుంది ఇక్కడ ప్రోగ్రామ్ దగ్గర. పెళ్లి వాళ్ళతో అంతా రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఈవినింగ్ అయింది, వచ్చినారు చాలా మంది. లైట్లు అయితే సెట్టింగ్ అంతా చేసేసినారు. ఈ సైడ్ కూడా చూపిస్తా చూడండి. ఇది పగులు చూస్తే ఎలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. నైట్ మాత్రం వాన పడడం అయితే హెవీగా కనిపిస్తుంది. వాన పడుకోకుండా ఉంటే పెళ్ళి బాగా జరుగుతుంది. వాన పడిందంటే మొత్తం జెండాపై కవిరాజు అని అంటుంది. డ్రమ్స్ వాళ్ళకి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఇప్పుడు కాసేపు ఉన్న తర్వాత టెంపుల్స్కి అయితే వెళ్ళాలి. టైం చూపిస్తా ఎంతైంది. సారీ, టెంపుల్స్కి పోయించినాం మేము. పోయించినాక తీసిన వీడియో ఇది. ఇది వాళ్ళు వచ్చినారు, అమ్మాయి వాళ్ళు వచ్చి మొత్తం చలికి వణికిపోతున్నారు వాళ్ళే. ఆ టెంపుల్లోనే మీకు మా పగులు చూపించిన కదా టెంపుల్, ఆ టెంపుల్ వ్యూ అనమాట ఇది. ఇంకా నైట్ అందరు నిద్రపోతున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇది హిందువుల పెళ్లి కాబట్టి తాంబూలం అయితే పెడతారు అనమాట. ఓకే, ఇప్పుడు వాతావరణం నైట్ అంతా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాము. మార్నింగ్ నిద్రపోనికి కూడా సెట్ అయిపోయింది అనమాట. కొన్ని పెళ్లిళ్ళలో ఇలానే ఉంటుంది. నైట్ అంతా ఏం వర్క్ ఉండకోకుండా నైట్ 11 నుంచి ఉదయం 6 గంటల వరకు హ్యాపీగా నిద్రపోవచ్చు కొన్ని పెళ్లిళ్ళలో. అంటే డీజే లేకపోతే, డీజే ఉందంటే నైట్ మేలుకోవాలా, పగులు వర్క్ చేయాలా. అలా వర్క్ చేసినారంటే ఫోటోగ్రాఫర్స్ మొత్తం దోల తీరిపోతుంది. ఇది మార్నింగ్ సిచ్యువేషన్ ఒకసారి బయట వ్యూ చూపిద్దామని మీకు వీడియో అయితే చూపిస్తున్నాను. వీడియో తీసి చూడండి, మొత్తం మంచులకు ఉంది. ఇప్పుడు ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ బయలుదేరినాం అన్నమాట. ఓకే, ఈ బయలుదేరిన క్లిప్స్ ఇదంతా మీకు చేస్తున్నాను. కానీ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తే చాలా హెవీగా అవుతుంది. జస్ట్ ఈ క్లిప్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే ఫోటోగ్రాఫర్స్ని ఒకసారి లైక్ చేయండి అబ్బా, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.